ఈరోజు ప్రజాస్వామ్యం పైన దాడి చేసిన రోజు మరి జంతర్ మంతర్ దగ్గర మరి దేశంలో సంబంధించిన విద్యార్థులు నిరుద్యోగులు అందరూ కూడా న్యాయం కోసం ప్రజాస్వామ్య హక్కుల కోసం రాజ్యాంగ పరిరక్షణ కోసం మరి ఢిల్లీలో 20 రోజుల నుంచి మరి పోరాటం జరుగుతూ ఉంది. ఇవాళ దేశంలో దాదాపు 23 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న కేంద్ర ప్రభుత్వం నీట్ లీకేజ్ పేపర్ను లీకేజ్ చేసి విద్యను వ్యాపారంగా మార్చుకుంటూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గం అని ఇవాళ దేశ యువత ప్రశ్నిస్తూ ఉన్నది. మీరు దీనికి సమాధానం చెప్పకుండా ఇవాళ నిర్బంధిస్తూ ఉన్నారు, ఇవాళ దాడులు చేస్తూ ఉన్నారు, ఇవాళ స్వచ్ఛందంగా వాయిస్ వినిపిస్తూ ఉన్నాము. ప్రజాస్వామ్యంలో మీరు చేసిన దోపిడిని, మీరు చేసిన నీట్ లీకేజ్ అందుకోసమే మేము కోరుకుంటున్నాం, మేమేం అడుగుతున్నాం, మేమేం ప్రశ్నిస్తున్నాం. ఈ ప్రజాస్వామ్యంలో ఈ భారతదేశంలో మరి న్యాయం జరగాల, యువతకు న్యాయం జరగాల. మరి మీరు చేసినటువంటి నీటి లీకేజ్ పేపర్ను ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళని తక్షణమే రాజీనామా చేయాలని ఈ దేశ యువత కోరుకుంటా ఉంటే ఇవాళ మీరందరూ మరి నిర్బంధిస్తూ ఉన్నారు, నాటి చార్జీ జరుగుతూ ఉన్నారు, చూస్తూ ఉన్నాం. ఇవాళ జంతర్ మంతర్ ఢిల్లీలో మరి భయంకరమైన దాడులు జరిగినా కూడా కొట్టండి అని అంటున్నారు విద్యార్థులు ఇవాళ. కాబట్టి మరి కేంద్ర ప్రభుత్వానికి సోయి ఉంటే, కేంద్ర ప్రభుత్వానికి ఈ దేశ పైన చిత్తశుద్ధి ఉంటే, కేంద్ర ప్రభుత్వానికి ఈ రాజ్యాంగం పైన ప్రేమ మక్కువ ఉంటే ఖచ్చితంగా తక్షణమే మరి ఏదైతే కేంద్ర విద్యాశాఖ మంత్రి ఉన్నాడో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఈరోజు పెద్ద ఎత్తున గద్వాల జిల్లా కేంద్రంలో అన్ని విద్యార్థి సంఘాల ఐక్య వేదికలో మరి శాంతియుతంగా నిరసన ర్యాలీ చేయడం జరిగింది. మరి ఒకటే డిమాండ్, ఒకటి రాజీనామా చేయాలి ధర్మేంద్ర ప్రధాన్, 2 ఈ దేశానికి ప్రతి సంవత్సరము నిరుద్యోగులకు 2 కోట్లు కేటాయించాలి. అదేవిధంగా ఇప్పుడు వరకు చనిపోయినటువంటి 20 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి 1 కోటి రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని, అదేవిధంగా ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, అందుకోసమని ఈరోజు దేశం మొత్తం యువత కూడా రోడ్ల మీదకి వచ్చి వాయిస్ వినిపిస్తూ ఉంది. కాబట్టి న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ డిమాండ్ చేస్తున్నాం.